ప్రజా రాజధాని అమరావతిపై కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క అమరావతికి సంబంధించి ఒకవైపు విశ్వనగరంగా తీర్చిదిద్దే ఆ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాంట్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి రక్షణ చట్టం అంటే రక్షణ కల్పించే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చే ఒక కీలకమైన అంశానికి సంబంధించి ఆ యొక్క స్పీడ్ అనేది కూడా వేగవంతం అవుతుంది. దీనికి సంబంధించి ఈరోజు జరుగుతున్న ఏపీ క్యాబినెట్లో కూడా ఒక కీలకమైన చర్చ జరిగిన తర్వాత మంత్రివర్గం అంతా కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది తీర్మానానికి. తర్వాత ఈ నెల 28 జరగబోయే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కూడా సభ్యుల చేత కూడా తీర్మానం అయిన తర్వాత ఈ యొక్క తీర్మానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ యొక్క అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే అమరావతి రాజధానికి అంశం మీద ఒక శుభవార్త అనేది కూడా చెప్పవచ్చు. అయితే దీంట్లో అత్యంత కీలకంగా చూసుకున్నట్లయితే 2014-19 పీరియడ్లో ప్రజా రాజధాని ఏర్పడిన తర్వాత దీనికి ఎంతో ఆశలు చిగురించాయి. ఎందుకంటే తమ యొక్క బిడ్డల జీవితాలు వివిధ రాష్ట్రాలకి వలస వెళ్లకుండా జీవితాలన్నీ కూడా మెరుగుపడే అవకాశం అది కూడా మన రాజధాని ఏర్పడితే అనే అంశానికి సంబంధించి అందరూ కూడా అనుకున్నారు. తర్వాత 2019లో ప్రభుత్వం మారడంతో ఆ రాజధాని అంతా కూడా అమరావతి రాజధాని పక్కన పెట్టేశారు. 3 రాజధానులు తెర మీదకి రావడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో జగన్ హయాంలో. సో ఈ నేపథ్యంలో 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రతిష్టాత్మకంగా అమరావతి నిర్మాణం అనేది అవుతుంది. సో దీంట్లో అనేక అనుమానాలన్నీ కూడా తావిస్తున్న పరిస్థితి, అనుమానం కావచ్చు, భయాలు వ్యక్తం చేసింది. అమరావతి రాజధాని రక్షణ చట్టబద్ధత లేదు, రక్షణ లేదు, ఎక్కడ కూడా మరోసారి ప్రభుత్వం మారితే ఏంటి గ్యారంటీ అని అనేక అనుమానాలు రాష్ట్ర ప్రజలు కావచ్చు, అమరావతి రైతు ప్రధానంగా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి చెక్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కూడా అనేక సంప్రదింపుల తర్వాత దాని మీద అంశానికి సంబంధించి తుది అడుగు పడే అవకాశం అయితే ఉందో. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్ల నేపథ్యంలో కూడా ఈ నెల 28వ తారీఖు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క అంశం మీద తీర్మానం అయితే అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ చూడాల్సింది అంశం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో జగన్ వచ్చిన తర్వాత 3 రాజధానులు తెర మీదకి తీసుకురావడం. సో ఇది ఎంతకు చాలా చర్చకి దారితీసింది. గతంలో కూడా అమరావతికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపి తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే 3 రాజధానులకు సంబంధించి తెర మీద తీసుకురావడంతో చాలా అభ్యంతరాలు రావడం, రాజధాని అమరావతికి ఒక ఉద్యమ బాట పట్టడం. సో ఇది దేశ స్థాయిలో కూడా ఏ విధంగా వెళ్ళిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క అంశానికి సంబంధించి మరి 28వ తారీఖు ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మరి జగన్ వస్తాడా రాదా అనే అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒకరోజు గవర్నర్ ప్రసంగానికి రావడం, అలాగే వచ్చిన 11 నిమిషాల వ్యవధిలోనే ఆయన తిరిగి వారి సభ్యులు 11 మంది సభ్యులతో కూడా తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఇది ఒక అత్యంత కీలకంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 28వ జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ఏ విధంగా హాజరవుతారు లేదా అనే దాని మీద సర్వత్ర ఉత్కంఠ అవుతుందనేది కూడా ఒకవైపు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే గతంలో కూడా అమరావతి రాజధానికి సంబంధించి అనేక విమర్శలు చేయడం జరిగింది. సూకల్ రాజధాని అంటూ కూడా, అలాగే రివర్ ఫ్రంట్ రాజధాని ఎక్కడ కూడా పనికిరాదు, వర్షం పడితే అంతా కూడా నీట మునిగిపోతుందని, దేనికి పనికిరాదు అనేక ఆరోపణల నేపథ్యంలో కూడా సర్వత్రా మరి 28వ తారీఖు జరగబోయే యొక్క తీర్మానం నేపథ్యంలో కూడా మరి వైసీపీ సభ్యులందరూ వస్తారా, వారి వెర్షన్ వినిపిస్తారా, అందులోనే కీలకంగా మరి జగన్ వస్తారా రాదా అనే ఒక అంశానికి ఇటు చాలా అత్యంత కీలకంగా ఒక ఆసక్తి వస్తుందనేది కూడా చెప్పొచ్చు. సో ఏది ఏమైనా సరే అమరావతి రాజధాని అంశానికి సంబంధించి మాత్రం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుందనేది కూడా క్లియర్ చెప్పొచ్చు.